ఏమండి నాగేశ్వర్ గారు, మీరు ఎన్ని విశ్లేషణలు చేసినా ఇంకా బయటనే ఉన్నారు, మరి జైలుకు పోతలేరు ఏమిటి అని అడిగాను. అంటే ఏమో సార్, నాకు కూడా అర్థమవుతలేదు అది అన్నాడు ఆయన. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, ఆయన జైలుకు పోవాలనేది నా చిరకాల వాంఛ. ఇప్పుడైనా తీరుతుందేమో అని అనుకున్నాను, కానీ అది తీరేట్టు కనబడటం లేదు. ఎందుకంటే సమాజం మొత్తం, తెలంగాణ సమాజం మొత్తం ఒక తాటి మీద ఒక తిరుగుబాటు లాంటిది, ఒక ఉద్యమంలాగా. ఆయన ఎవరిని అడగలేదు నా గురించి మాట్లాడండి, తిరుగుబాటు చేయండి అని. అయితే అదొక కోరిక అట్లే మిగిలిపోయింది. నాగేశ్వర్ గారు చేసినటువంటి విశ్లేషణ సరైందా కాదా, ఆయనకు ఉన్నటువంటి సమాచారంలో ఏమన్నా లోపం ఉందా? ప్రముఖ పాత్రికేయులు ఉన్నారు ఇక్కడ, శ్రీనివాస్ గారు, వీరన్న గారు, ఆ మాటకు వస్తే నాగేశ్వర్ గారు కూడా. రాయిటర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, పీటీఐ నుంచి మొదలు పెట్టుకొని, యుఎన్ఐ నుంచి మొదలు పెట్టుకొని, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, లీమో, ప్రపంచంలో ఉండే ప్రతి పత్రికలో, ప్రఖ్యాతమైనటువంటి కీర్తి గడించినటువంటి పత్రికల్లో అభిజ్ఞ వర్గాలు, సోర్సెస్ రివీల్, అది పత్రికలకు, పత్రికా రచయితలకు, సంపాదకులకు ఉండేటువంటి విశేషమైనటువంటి హక్కు. అది రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి హక్కు. ఎవరు కూడా నీకెవడొచ్చి చెప్పిండయా ఈ విషయం అని అడగడానికి వీల్లేదు. నాకున్న సమాచారం ఇది, ఆ సమాచారం మీద నేను ఈ విశ్లేషణ చేస్తున్నా. పోనీ ఆ విశ్లేషణలో ఏదన్నా జుగుప్సాకరమైనటువంటి మాటలు ఉన్నాయా, ఎవరినైనా కించపరిచేటువంటి మాటలు ఉన్నాయా? ఒక రాజకీయపరమైనటువంటి విశ్లేషణ. దానికి ఏమిటంటే, ఇద్దరు మహానాయకులు కూర్చొని, నేను మహానాయకుని అంటే అనుకోవాలంటే నేను ఆయనను మహానాయకుడు అనాలి, అంటే ఆయన పక్కకు ఉంటే మేము ఇద్దరం మహానాయకులు అవుతాం అన్నమాట. విషయం ఈయనకి ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్తారంటే, పత్రికలకు గోడలకు చెవులు ఉంటాయి. ఎవడో చెప్తాడు, అక్కడ ఉన్నోడే చెప్తాడు, వాళ్ళ సెక్రటరీ చెప్తాడు, వాళ్ళ పిఏ చెప్తాడు, వాళ్ళ పిఎస్ఓ చెప్తాడు, ఆయన ఒక సైన్యాన్ని నడుపుతాడు, అందులో ఉండే ఒక సైనికుడే చెప్తాడు ఇట్లా జరిగింది సార్ అని చెప్పి. దాన్ని పట్టుకొని అంటే చెప్పకూడని, మాట్లాడకూడని, పలకడానికి కూడా ఇష్టం లేనటువంటి మాటలు ఒక దాడి రూపంలో ప్రయోగించి, క్రిమినల్ కేసు ఏమిటి, నేరం ఏమిటి దాంట్లో? వాట్ ఈస్ ద క్రైమ్ హీ హ్యాస్ కమిటెడ్? హీ హ్యాస్ మియర్లీ ఎక్సర్సైజ్డ్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ guaranteed under Article 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ. ఎక్కడో సుప్రీంకోర్టు దగ్గర అంటది, అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకపోతే మిగతా ప్రాథమిక హక్కులు లేనట్టే. ఇట్ ఈస్ అ ప్రీ కండిషన్ ఫార్ ఎనీ లిబర్టీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. అంత దూరం. తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల ఏమిటి జరిగేది ఏమిటంటే, రకరకాల కారణాలు విశ్లేషించింది. అంటే ప్రపంచంలో ఉండేటువంటి మేధావులు అనుకోండి, రాజ్యాంగ నిపుణులు అనుకోండి, దాని మీద వాళ్ళు విశ్లేషిస్తూ ఏమిటి, వాట్ ఈస్ ద రేషనల్ ఆఫ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్, ఏమిటి దీంట్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఏమిటి అంటే, అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్యం మనుగడ చెందాలంటే చర్చలు, విశ్లేషణ, సభలు, పత్రికలు, సంపాదకీయాలు, వ్యాఖ్యానాలు, ఇవి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. రెండవది చాలా విచిత్రమైన విషయం, ఇట్ ప్రమోట్స్ సోషల్ టాలరెన్స్. అదేమో ఇక్కడ వెరితలు వేస్తుంది, ఇంటాలరెన్స్కు దారితీసి. మాట్లాడడం ఎందుకు, విశ్లేషించడం ఎందుకు?
దీని వెనకాల ఉన్న అర్థం ఏమిటి అని చెప్పడం సామాన్యునికి చేసే ప్రయత్నం వల్ల ఏమిటంటే సోషల్ రిలవెన్స్. ఎవడు వింటున్నాడో, ఎవడు ఆ వాక్యను నమ్ముతున్నాడో వాడికి ఒక ఫీలింగ్ ఏమిటంటే, వాడికి ఒక అభిప్రాయం ఏమిటంటే, నేను కూడా ఈ సమాజంలో ఒక అంతర్భాగం. ఇప్పుడు కాదు, ఫ్రెంచ్ రెవల్యూషన్ జ్ఞాపకం ఉంటుంది, మీకు అందరికీ జ్ఞాపకం ఉన్నటువంటి విషయమే. ఓల్తరే అని ఒక ఫిలాసఫర్ ఒక మాట అంటాడు, ఐ మే నాట్ అగ్రీ విత్ వాట్ యు సే, బట్ ఐ విల్ డిఫెండ్ టు ది డెత్ యువర్ రైట్ టు సే ఇట్. నీవనే ఒక్క మాటతోటి కూడా నాకు సారూప్యత లేదు, నేను ఒప్పుకోను నువ్వు చెప్పే మాటను. కానీ నీవు అలా మాట్లాడడానికి నీకు ఉండేటువంటి హక్కు కొరకు నా జీవితాంతం పోరాడతాను. అది దీని వెనకాల ఉన్నటువంటి అర్థం. ఫండమెంటల్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వెనకాల ఉండేటువంటి తాత్విక పునాది. సరే, ఇంత మాత్రానికే ఇంత గందరగోళమా? నాగేశ్వరుని కేంద్ర బిందువుగా చేసి ఇంత దాడి జరగాలన్నా? రెండవది ఏమిటి ఈ విశ్లేషణ ఉద్దేశం? నేను స్థూలంగా చెప్తున్నా, ఎవరన్నా మాట్లాడడం అంటే నాకు కూర్చొని రాసుకునేది అలవాటు ఉంది. ఏదో రాస్తూ ద సెర్చ్ ఫర్ ట్రూత్, సత్యాన్వేషణ. ఆయన సత్యాన్వేషణ సరిగ్గా జరిగిందా, తప్పుదారి పట్టిందా, పొరపాట్లు దొర్లినాయా? దొర్లి ఉండొచ్చు. ఆయనకు ఉన్నటువంటి సమాచారం సరిగ్గా లేకపోవచ్చు, ఆయన విశ్లేషణల లోపం ఉండొచ్చు. ఆయన తగ్గముందే అన్నాడు, నేను మాట్లాడుతూనే ఉంటాను, రాస్తూనే ఉంటాను. దట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ క్వెస్ట్ ఫర్ ట్రూత్. సత్యాన్వేషణలో నేను మునిగి తేలుతున్నా, నేను దీని నుంచి పక్కకు జరగను. మీరు ఏమైనా చేసుకోండి అంటే మళ్ళీ అక్కడికే వస్తున్నాం, ఏమైనా చేస్తే బాగుండేది వాళ్ళని. కానీ ఏం కాదు, అది జరిగే పని కాదు. అది నాగేశ్వర్ గారు సంతోషపడుతున్నారా మరి బాధపడుతున్నారా నాకు తెలియదు. కానీ సోషల్ టాలరెన్స్ అండ్ సెల్ఫ్ రిస్ట్రెయింట్ అనేది మీరు ఆలోచించి విశ్లేషణ చేసేప్పుడు అదే నేర్పుతుంది మీకు స్వీయ నియంత్రణ. సత్యాన్వేషణ ఒక పట్టు, స్వీయ నియంత్రణ ఇంకొక పక్క. వీటన్నిటితో కూడుకున్నటువంటి సమగ్రమైన హక్కు. చాలామంది మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటారు. రాజ్యాంగం ఇవ్వలేదండి. రాజ్యాంగమే ఆ హక్కు ఇస్తే స్వాతంత్ర పోరాటమే లేదు. కరాచీ రెజల్యూషన్ లేదు, లాహోర్ రెజల్యూషన్ లేదు, కల్కటా రెజల్యూషన్ లేదు. ఆ హక్కు స్వాతంత్ర సమరంలో అంతర్భాగం. అది దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం అప్పుడు చేసిండ్రు. రాజ్యాంగం హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జరుగుతుంది. అది విషాదం. ఇంతకుముందు మిత్రులు పాట పాడుతున్నాడు, ఏమైందయ్యా అంబేద్కర్ ఏం చెప్పిండు ఏంటది. దీన్ని ఇంత ఆషామాషిగా తీసుకొని ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనం ఇది నాగేశ్వర్ మీద జరిగిన దాడి కనుక నాగేశ్వర్ ఒక విజ్ఞుడు, తెలంగాణ ప్రముఖుడు, విశ్లేషకుడు, మేధావి, మనందరికి కావలసిన వాడని కాదు. ఇక్కడ ఉన్నోళ్ళ బాధ్యత ఏమిటంటే ఎవరి మీద ఈ దాడి జరిగినా మనం అందరం ప్రతిస్పందించాల్సిందే. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సివిల్ సొసైటీ, నాట్ ఓన్లీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ బట్ సివిల్ సొసైటీ. తర్వాత ఇంకొక వాల్యూ దీంట్లో ఏముంది, ద చెకింగ్ వాల్యూ. ఇది నిజమేనా? నాగేశ్వర్ ఇట్లా అంటున్నాడు అంటే మీ రీసెర్చ్ మీరు మొదలు పెడతారు.
You will keep on checking whether he is saying true or not. అన్నిటికీ ముఖ్యమైంది, ఇట్ ప్రమోట్స్ టాలరెంట్ సొసైటీ. ఓపిక సహనంతో కూడుకున్నటువంటి ఒక సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ విశ్లేషణ, రాజకీయ వ్యాఖ్యానం, సంపాదకీయం. సరే, అది ఏం వెరితలలు వేస్తున్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు, అది వేరే సబ్జెక్ట్, అది ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. అది గోధి మీడియానా సోషల్ మీడియానా? గోధి మీడియా అంటే ఏమిటి, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎవరెవరి కొరకు ఏమేం చేస్తున్నారు, ఎవరిని ఎక్కిస్తున్నారు, ఎవరిని దించుతున్నారు, ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వేరే విషయం. మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. దాని వెనకాల ఇంత భాగవతం ఉంది. అండ్ ఇట్ ప్రమోట్స్ ఫ్రీ స్పీచ్, ప్రమోట్స్ క్యారెక్టర్. వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతో ప్రోత్సాహం. It builds the character of the person, not only the person who is narrating it, but the person who is following it. నేను శ్రీనివాస్ గారు ఎప్పుడు కలిసినట్టు, ఏమండి ఏం రాయటం లేదు ఈ మధ్యన, ఏదో నాకు లోటు కనబడుతుంది అంటే, ఏదో కళానికి కొంత విరామం ఇచ్చింది సార్ అన్నాడు. కళానికి విరామం ఏంటి ఇది? సరే, ఏదో రకరకాల కారణాలు ఉంటాయి, విరామం ఇస్తే ఇచ్చిండేమో తీయని. And it promotes dissent. There can't be any democracy without dissent. సాంబశివరావు గారితో నాకు ఎన్నో విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడాలి, నేను మాట్లాడేది నేను మాట్లాడాలి. ఇది నాకు అర్థమైనటువంటి భావ ప్రకటన, స్వేచ్ఛ, స్వాతంత్రం.